వారం మొత్తం అంటే 7 రోజులు విడిచిపెట్టకుండా శివ పూజ చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంతే ఫలితం ఒక్క సోమవారం నాడు శివుడిని భక్తితో పూజిస్తే లభిస్తుంది. నెల మొత్తం అంటే 30 రోజులు శివారాధన చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంతే పుణ్యం ఒక్క మాస శివరాత్రి నాడు శివుడిని పూజిస్తే లభిస్తుంది. అయితే సంవత్సరం మొత్తం అంటే 365 రోజులు శివుడిని భక్తితో పూజిస్తే వచ్చే ఫలం ఎంత? అంతే ఫలితం ఒక్క మహాశివరాత్రి రోజు ఉపవాసంతో భక్తితో పరమేశ్వరుని ఆరాధిస్తే 365 రోజులు శివ పూజ చేసిన ఫలితం లభిస్తుంది మనకి. ఇది శివపురాణం చెప్పిన పరమ సత్యం. అందుకే ఈ రాత్రి సాధారణమైన రాత్రి కాదు, అద్భుతమైన మహాశివరాత్రి. ఇక్కడ ఒక అద్భుతమైన విషయాన్ని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. శివుడు ఎవరికి ప్రత్యేకం కాదు, ఎవరిని దూరం పెట్టలేదు శివుడు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, స్త్రీలు, పురుషులు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా సరే శివుడిని పూజించవచ్చు. ఎందుకంటే మనమందరం ఆ పరమేశ్వరుడి యొక్క బిడ్డలమే. ఈ జగత్తుకు తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులు. అందుకే వారి పూజపై ఎవ్వరికి నిషేధం లేనే లేదు. ఓం నమ శివాయ ఈ ఒక్క మాట మన హృదయంలో చేరగానే జీవితంలో ఎన్నాళ్ళుగానో కదలని భావాలు ఒక్కసారిగా మేల్కొంటాయి. ఈరోజు మహాశివరాత్రి. ఒక మనిషి జీవితంలో తప్పకుండా ఎదురు చూడవలసిన అత్యంత పవిత్రమైన రాత్రి మహాశివరాత్రి. జీవితాన్ని శుద్ధి చేసే రాత్రి మహాశివరాత్రి. పాపాలను కాల్చేసే రాత్రి మహాశివరాత్రి. జనన మరణ చక్రాన్ని చెరిపేసే రాత్రి మహాశివరాత్రి. అందుకే అన్నారు జన్మానికి ఒకే ఒక్క శివరాత్రి మహాశివరాత్రి అని. ఈ శివరాత్రిని సద్వినియోగం చేసుకోలేకపోతే మరొక జన్మ, మరొక మరణం, అలాగే జనన మరణ చక్రాలు కొనసాగుతూనే ఉంటాయి. కానీ ఈరోజు శివలింగానికి అభిషేకం చేస్తూ ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అంటూ స్మరించాలి. ఈ మంత్రం రాకపోతే ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ స్మరణ చేస్తూ ఉంటే సరిపోతుంది. శివుడు కరుణిస్తాడు. బిల్వదళం లేకుండా శివ పూజ అసలు అసంపూర్ణమైనది. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం అంటారు. ఒక్క బిల్వదళం 3 జన్మాల పాపాలను కాల్చేస్తుంది. శాస్త్రం చెప్పిన సత్యం ఇది. కొంతమందికి శివుడు దేవుడు మాత్రమే కావచ్చు, కానీ నిజానికి శివుడు ఒక అనుభూతి. కళ్ళతో చూడగలిగితే విగ్రహం మాత్రమే, మనసుతో అనుభవించగలిగితే అదే శివతత్వము. శివలింగం ఒక రాయి కాదు మిత్రులారా, అది కాలానికి అంతు చిక్కని సత్యము. శివుడిని ఉదయం చూస్తే మనసు నిశ్శబ్దమవుతుంది. శివుడిని మధ్యాహ్నం చూస్తే శరీరం సమతుల్యమవుతుంది. శివుడిని సాయంత్రం చూస్తే మన జీవితమే స్థిరపడుతుంది. ఆది అంతం లేనివారు, రూపం లేనివారు పరమేశ్వరుడు. అన్ని రూపాలకు మూలం శివుడే. శివుడిని పూజించడం అంటే దేవుడిని అడగడం కాదు, మనలోని అహంకారాన్ని వదిలేయడం. ఇదే శివతత్వం, ఇదే శాంతం, ఇదే సత్యం. శివుడు లేనిది ఈ లోకంలో ఏదీ లేదు. క్షణంలో శివుడు ఉంటాడు, కరుణలో శివుడు ఉంటాడు, కణంలో శివుడు ఉన్నాడు, కాలంలో శివుడు ఉన్నాడు, కర్మలో శివుడు ఉన్నాడు, కరుణలో శివుడు ఉన్నాడు. అందుకే ఆయన పేరు శివుడు. శివుడు అంటే మంగళం, శివుడు అంటే శుభం, శివుడు అంటే భయం లేని దయ. ఆయన ఎప్పుడూ లెక్కలు వేయడు. నాకు ఇది చేశావా అని అడగడు, ఎంత పూజ చేశావు అని కూడా చూడడు. ఒక్క మాట చాలు, శివ అన్న ఒకే ఒక్క పిలుపు చాలు. అందుకే ఆయన సత్యోజాతుడు, ఆలస్యం చెయ్యడు శివుడు. అశుతోషుడు అంటే వెంటనే కరుణిస్తాడు శివుడు. ఎంత పాపభారంతో ఉన్నా, ఎంత తప్పులలో మునిగిపోయినా ఒక్కసారి తల వంచితే తండ్రిలా క్షమిస్తాడు పరమేశ్వరుడు. ఓం నమ శివాయ ఈ మంత్రం వినిపించగానే గుండె నెమ్మదిస్తుంది ప్రతి ఒక్కరికి. కళ్ళ ముందు ఏదో ప్రశాంతత కనిపిస్తుంది భక్తులకు. అదే శివుడి యొక్క స్వభావం. ఆయన అరవాలని చెప్పలేదు, నిశ్శబ్దంగా ఉండమని చెప్పాడు శివుడు. ఒకరోజు ఒక సాధారణ మనిషి శివాలయానికి వెళ్ళాడు. చుట్టూ పెద్ద పెద్ద శబ్దాలు, డప్పులు, మైకులు, అరుపులు, డీజేలు. అయితే అతని మనసులో మాత్రం ఒకే ఒక్క ప్రశ్న మొదలైంది. ఈ శివుడికి నిజంగా కావాల్సింది ఏంటి? అప్పుడే అతని చూపు పడింది శివాలయం పక్కన ఎండలో వణికిపోతున్న ఒక చిన్న మారేడు మొక్క మీద. ఎవరో నాటారు, కానీ చూసుకునే వాళ్ళే లేరు ఆ మొక్కని. అతని చేతిలో 4 మారేడు ఆకులు ఉన్నాయి. ఇవి కోసి శివుడికి పెట్టేస్తే శివ పూజ అయిపోతుంది కదా అనుకున్నాడు. కానీ వెంటనే హృదయంలో ఇంకొక స్వరం వినిపించింది. కోస్తే భక్తి కాదు, పెంచే భక్తి కావాలి. అతను ఆ ఆకులను పక్కన పెట్టాడు. ఆ చిన్న మొక్క దగ్గర కూర్చున్నాడు. నీళ్లు పోశాడు మారేడు చెట్టుకి, మట్టిని తాకాడు. అదే క్షణంలో శివుడిని తాకినట్టు అనిపించింది. అప్పుడు అర్థమైంది శివుడికి పత్రి కన్నా ఆ పత్రి పుట్టిన ప్రాణమే ముఖ్యమని. ఒక్క మారేడు మొక్కను నాటితే అది భూమికి శ్వాస అవుతుంది, మనసుకు ఓర్పునిస్తుంది, జీవితానికి అర్థాన్ని ఇస్తుంది. ఇళ్లలో తులసి మొక్కను పెంచుతున్నాం కదా, భయంతో అయినా భక్తితో అయినా అది మంచిదే. కానీ తులసి మొక్క పక్కనే ఒక మారేడు మొక్కను కూడా పెట్టగలిగితే అది శివుడికి నిజమైన నమస్కారం అవుతుంది. మహాశివరాత్రి నాడు మట్టితో చిన్న శివలింగాన్ని తయారు చేసి ఆ మారేడు మొక్క కింద పెట్టండి శివలింగాన్ని. ఎలాంటి ఆర్భాటం వద్దు, మైకులు వద్దు, ఫోటోలు అసలే వద్దు. ఒక్క మంత్రం చాలు, ఓం నమ శివాయ. నీరు పోసేటప్పుడు గుర్తు పెట్టుకోండి, ఈ నీరు శివుడికి కాదు, శివుడి రూపమైన జీవానికి, మారేడు చెట్టుకి.
ఒక్క నెల తర్వాత ఆ మొక్కలో కొత్త ఆకులు వస్తాయి. అప్పుడు అర్థమవుతుంది మన పూజ బ్రతికింది అని, మన పూజ ఫలించింది అని. మన జీవితంలో సాధారణం అసాధారణం అని మనకు మనమే గీతలు గీసుకున్నాం. కానీ శివుడు మాత్రం ఒక్కటే అడుగుతాడు, నీ హృదయంలో భక్తి ఉందా? నియమం తెలిసిన వాడు నమ శివాయ అన్న, నియమం తెలియని వాడు శివాయ నమః అన్న శివుడికి పెద్ద తేడా ఏమీ లేదు. శివుడు వినేది అక్షరాలు కాదు, ఆర్తి, భక్తి, అంకిత భావం. మనం ఎక్కడ నిలబడ్డామో కాదు, శివుణ్ణి మనం ఎంత భక్తితో పిలిచామో అనేదే ముఖ్యం. స్త్రీ అయినా పురుషుడైనా, పండితుడైనా చదువు లేనివాడైనా, జీవితం గందరగోళమైన ఒకే ఒక్కసారి శివ అన్న ఒక్క పిలుపు చాలు. ఆ పిలుపు వెనక నిజం ఉంటే, భక్తి ఉంటే శివుడు పరిగెత్తుకుంటూ వస్తాడు ఆ భక్తుడి కోసం. మన జీవితంలో కొన్ని క్షణాలు మాత్రమే ఉంటాయి. వాటిని గట్టిగా పట్టుకుంటే మన జీవితమే మారిపోతుంది. మహాశివరాత్రి అటువంటి రాత్రి, అద్భుతమైన రాత్రి. అందులోనూ లింగోద్భవ కాలం. శివుడు భూమిపై వెలసిన క్షణం అది. రాత్రి 12:27:48 నుంచి రాత్రి 12:34:12 వరకు. ఈ సమయం శివుడి శ్వాసల పవిత్రమైనది. ఈ రాత్రి సాధారణ రాత్రి కాదు, శివుడు లింగ రూపంలో అవతరించిన మహాక్షణం ఇది. ఈ 6:24 శివనామ స్మరణ, అభిషేకము, ధ్యానం చేస్తూ ప్రతి క్షణం ఓం నమ శివాయ అనుకుంటే చాలు. శివుడు నేరుగా మన హృదయాన్ని తాకుతాడు. ఉపవాసం చేసినా చెయ్యకపోయినా, జాగరణ ఉన్నా లేకపోయినా, ఈ క్షణాల్లో భక్తితో శివుణ్ణి గుర్తు చేసుకుంటే మన జీవితమే ధన్యమవుతుంది. కోటి జపాలు చేయాల్సిన అవసరం లేదు భక్తుడు. కఠినమైన వ్రతాలను చేయవలసిన అవసరమే లేదు. కల్మషం లేని ఒకే ఒక్క పిలుపు చాలు. పాపాలతో నిండిన మనిషి అయినా సరే, అశక్తుడైనా సరే, ఈ సమయంలో మనసులోంచి శివ అన్న ఒకే ఒక్క పిలుపు, అది ముక్తికి మొదటి అడుగు అవుతుంది. శివుడు దూరంగా ఎక్కడో లేడు మిత్రులారా, ఈ క్షణంలో చాలా దగ్గరగా ఉంటాడు. కాబట్టి మన కోసం ఈ మహాశివరాత్రి కాలం కూడా నెమ్మదిగా నడుస్తుంది. ఎందుకంటే శివుడు లింగ రూపంలో అవతరించిన రాత్రి ఇది. మహాశివరాత్రి అంటే కేవలం ఉపవాసం ఉండడం కాదు, కేవలం జాగరణ కాదు. ఇది మనిషి పరమేశ్వరుడి మధ్య జరిగే మౌన సంభాషణ. అందులోనూ లింగోద్భవ కాలం అత్యంత శక్తివంతమైన సమయం. మళ్ళీ చెప్తున్నా, ఈ రాత్రి 12:27:48 నుంచి 12:34:12 వరకు శివుడు లింగ రూపంలో అవతరించిన మహాఘట్టం ఇది. ఈ కొద్ది నిమిషాల్లో శివలింగానికి అభిషేకం చేసినా, లేదా ఎక్కడున్నా సరే కళ్ళు మూసుకొని శివనామ స్మరణ చేసినా అది కోట్ల పుణ్యాలకు సమానం అవుతుంది. శివుడు మన అర్హతలు చూడడు, మన ఆర్తి మాత్రమే చూస్తాడు. జీవితం భారంగా అనిపించినప్పుడు, మార్గం కనిపించని వేళ ఈ రాత్రి, ఈ మహాశివరాత్రి శివుడిని నమ్మండి. ఉపవాసం చేయలేకపోయినా బాధపడకండి, నిద్ర వచ్చిన నేరంగా భావించకండి. కనీసం ఈ లింగోద్భవ క్షణాల్లో శివుణ్ణి మనసులో పిలవండి, మనస్ఫూర్తిగా పిలవండి, భక్తితో పిలవండి. అదే చాలంటాడు శివుడు. ప్రియమైన నా ఛానల్ సభ్యులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. లింగోద్భవ కాలం అనేది కేవలం గడియలు కాదు, మన జీవితం మారే దైవ నిర్ణయ సమయం. ఈ పవిత్రమైన సమయంలో శివనామ స్మరణ చేస్తే మన పాపాలు కరిగి మన జీవితంలో కొత్త వెలుగు ప్రసరిస్తుంది. కాబట్టి ఈ కొద్ది నిమిషాలు పూర్తి భక్తితో, పూర్తిగా మౌనంతో, ఓం నమ శివాయ అనే నామ జపంతో శివుణ్ణి స్మరిస్తే మన కుటుంబానికి, మన భవిష్యత్తుకు అపారమైన శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ మహాశివరాత్రి మన అందరి జీవితాల్లో శాంతిని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఎల్లప్పుడూ ప్రసాదించాలని, శివపార్వతుల దీవెనలు మనపై నిలవాలని హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జయ జయ శంకర, హర హర మహాదేవ, ఓం నమ శివాయ.